రోబోకి కడుపు చేసినటువంటి మన బండబాబు కథ ఇది. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, మన అలకరికి అప్పులు చాలా ఉంటాయి. అందులోనూ అమ్మకు ఒళ్ళు బాలేకపోవడంతో, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, ఇల్లులు అన్నీ అమ్మేసి, అమ్మకు ట్రీట్మెంట్ చేపించి అప్పుల పాలైపోతాడు. సో, అప్పుడే అలకరకు ఉన్నటువంటి సైంటిస్ట్ ఫ్రెండ్ తనను తన దగ్గరికి పిలిపించి, "అరే! నీకు అప్పులన్నీ ఎక్కువ ఉన్నాయి కదరా! నువ్వెలాగూ అప్పులు కట్టలేవు. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఆ ఎక్స్పెరిమెంట్‌కి నా కంపెనీలో ఒకరు పనికిమాలిన ఎదవ కావాలి. నీకంటే బెస్ట్ ఎదవ ఎవడు దొరకడు. అందుకే మా కంపెనీకి చెప్పి నీకు ఒక మంచి ఆపర్చునిటీ చూశానురా. మా కంపెనీ ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. నేను ఒక రోబోట్ని తయారు చేశాను. ఆ రోబోట్కి ఫీలింగ్ వచ్చేలా చేయాలి. సో అందుకు ఒక మగాడు కావాలి. సో నువ్వు తనతో పాటు ఒక నెల రోజుల పాటు రూమ్లో ఉండరా అని చెప్పాడు అంతే. దానికి మన హీరో ఏం చేశాడు, నెల రోజులు ఆ రోబోతో పాటు బెడ్రూమ్లో ఉన్నాడు అంతే. 30 రోజుల్లో 2 పిల్లల్ని దింపేశాడు. సో ఇలా రోబోకి ఫీలింగ్స్ రావడమే కాకుండా కడుపు కూడా చేసినందుకు మన హీరోకి మంచి డబ్బులు కూడా ముట్టాయి. యాక్చువల్గా ఇది కాదు స్టోరీ, ఆ స్టోరీ వేరే ఉంటుంది. ఆ యాక్చువల్ స్టోరీ తెలుసుకోవాలంటే కింద ఉన్నటువంటి ఫుల్ వీడియోని క్లిక్ చేయండి.